సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధి 111 డివిజన్ భారతీనగర్ లో 9.44 కోట్ల నిధులతో రైతు బజార్ 2 కమ్యూనిటీ హాల్ భవనాలను ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. భారతీనగర్ 111 డివిజన్ పరిధిలో గతంలో ఉన్న రైతు బజార్ ను 6 కోట్ల నిధులతో రీమోడలింగ్ చేసి దాదాపు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, వెజ్ అండ్ నాన్ వెజ్ దుకాణాలతో పాటు డ్వాక్రా మహిళలకు తాము తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మహిళలకు పెద్దపీట వేశామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఆర్వి కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రదీప్ కుమార్, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము చిన్న బిజినెస్ చేసుకుంటామండి. మేము ఇది ఏంటంటే కమ్మలు, ఇలాంటి తాళ్ళు, గొలుసులు, ఇలాంటి జడ బ్యాండర్లు అన్నీ అమ్ముకుంటాము. ఇప్పుడైతే 18 నంబర్ షాప్ వచ్చింది, మాకు 2వ నంబర్లు వచ్చింది. మాకైతే చాలా హ్యాపీ ఉందండి. థ్యాంక్ యూ. దానికైతే ఇంకా ఇక్కడే ఉంటుంది మాది ఇల్లు. అక్కడ నుంచి మేము పెట్టుకున్నామండి షాప్. అనసూయ, గాజుల అనసూయ. కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, మరియు మా కార్పొరేటర్ సింధు గారికి, మరియు నా పుష్ప గారికి, కార్పొరేటర్ పుష్ప గారికి, మరియు మా జోనల్ కమిషనర్ హేమంత్ గారికి, విచ్చేసిన భూపాల్ రెడ్డి గారికి, చూడలేదు, మా ప్రోటమ్ స్పీకర్, ఎక్స్ స్పీకర్ భూపాల్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, అన్ని పార్టీల నాయకులందరికీ కూడా, మరియు ఆదర్శ్ గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి సూచన ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీనగర్ 111 డివిజన్ ఈ రైతు బజార్ని ప్రారంభించడానికి రావడానికి అండ్ ఆల్సో నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ. అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 1.8 ఎకర్స్ లోపల సుమారు 6 కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్నీ కలిసి ఒక 200 స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఇక్కడ మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే భారతీనగర్ అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ, అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు, మొన్ననే మా మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు, 7 లక్షలు తెలంగాణలో, ఎంటైర్ తెలంగాణలో ఈరోజు 7 లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఈ ఇయర్ 15 lakhs పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి, మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి. కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.